Yes, this program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation. Then today we will discuss about some problems on percentages. Percentages లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. పర్సంటేజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. ఎందుకంటే పర్సంటేజెస్ మనకి బాగా క్లియర్గా వస్తాయి కనుక ప్రాఫిట్ అండ్ లాస్ కానీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ ఫార్మర్స్ యూజ్ చేయకుండా వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, రైట్? సో విల్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సంటేజెస్ టుడే. దెన్ సి అ సింపుల్ ప్రాబ్లమ్, ఎక్స్ప్రెస్ 0.25 యాజ్ అ పర్సంటేజ్ అన్నది. అంటే పర్సంటేజెస్ మనం ఫ్రాక్షన్లో రాయొచ్చు, పర్సంటేజెస్ని డెసిమల్స్లో రాయొచ్చు, రైట్? సో హియర్ ఇట్ ఈస్ 0.25ని పర్సంటేజ్లో ఎలా రాస్తామని చెప్పాడు. 0.25 ఇఫ్ యూ రిక్వైర్డ్ టు రైట్ 0.25ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 0.25 యూ హ్యావ్ టు డివైడ్ మల్టిప్లై విత్ what we'll get, we can write it as into 100, that is we can write it as 25% అని రాయొచ్చు. అండ్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాయాలి. ఫ్రాక్షన్ అంటే 25%. ఇలా పర్సంటేజ్ ఇచ్చాడు, దీన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే అలా రాస్తాం. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ పర్సంటేజ్ ఇన్ ఫ్రాక్షన్లో రాయాలంటే సింపుల్గా యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి. పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే అంటే పర్సెంట్, వాట్ ఇట్ ఇస్ కాల్డ్ అంటే డివైడ్, సెంట్ అంటే ఏంటి మనకి 100. సో యూ హ్యావ్ టు డివైడ్ విత్ 100. పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి అంటే డివైడ్ విత్ 100. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. 0.25% we can write it as 0.25 into 100 అయితే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ పర్సంటేజ్. 0.25 అనేది పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై విత్ 100 అండ్ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే డివైడ్ విత్ 100. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/4 ఇస్ నథింగ్ బట్ 0.25. అంటే పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో రాయొచ్చు p/q ఫామ్ అండ్ వీ కెన్ రైట్ ద పర్సంటేజ్ ఇన్ డెసిమల్ ఫామ్ 0.25. అంటే 25% అంటే మనకి ఎక్కడైనా కావాలితే వీ కెన్ కన్వర్ట్ 25 ఇంటూ 1/4. ఫ్రాక్షన్లో కావాలంటే 1/4 అని రాయొచ్చు. అదే డెసిమల్స్లో కావాలంటే 0.25 అని కూడా రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ డెసిమల్ ఇంటూ అ పర్సంటేజ్ అన్న చేయొచ్చు అండ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ అన్న చేయొచ్చు అండ్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ అ పర్సంటేజ్ ఇంటూ అ డెసిమల్ ఎలా అయినా కన్వర్ట్ చేయొచ్చు. దెన్ ఇంకోటి ఏంటంటే పర్సంటేజ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ ఉన్నదనుకోండి, పర్సంటేజ్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20%, వాట్ ఇట్ కాల్, వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80, అలా లేదంటే 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. ఇలా ప్రాబ్లమ్స్లో మనకి ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకున్నాం, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద స్టేట్మెంట్. వాడు మన క్వశ్చన్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని ఫాలో అయిపోవాలి. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ తెలియాలి, రైట్? మనకి ఒకటి క్వశ్చన్లో ఎప్పుడన్నా ఈజ్ అన్నాడు అనుకో, మన టెక్నిక్గా మన మ్యాథ్స్లో మన అథమెటిక్లో ఈజ్ అని ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటాం మనం. ఎక్కడైనా ఈజ్ వస్తే ఈజ్ ఈక్వల్స్ టు, లేదంటే ఆఫ్ వచ్చిందంటే యూ హ్యావ్ టు గో విత్ మల్టిప్లికేషన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎప్పుడైనా వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80, క్వశ్చన్లో వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అంటే మన క్వశ్చన్లో ఎప్పుడైనా కాంప్లికేషన్స్ అంటే అర్థం కాలేదనుకో, WHAT వాట్ అన్నప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇంకేమన్నాడు వాట్ పర్సెంట్ అంటే వాట్ ప్లేస్లో ఎక్స్ పర్సెంట్, వాట్ మీన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80. వాట్ అంటే వాట్, పర్సెంట్ అంటే పర్సెంట్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 20 అంటే 20, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 80. ఇది విషయం. వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అంటే మనకు తెలియదు కాబట్టి వాట్ అనేదాన్ని ఎక్స్ అనుకుంటాం, రైట్? ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అని. నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్, పర్సెంట్ని రిమూవ్ చేయాలంటే పర్సెంట్ అంటే 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 20 అంటే 20, ఈజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 400. దాన్ని విల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 400, రైట్? అలా కాకుండా ఇక్కడ 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. ఇంకోటి క్వశ్చన్ ఇచ్చాడు, ఇంకేనా 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 80 అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుదాం. 20 ఈజ్ అన్నాడు కాబట్టి 20 ఈజ్ అంటే మనం ఏం రాయొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ అంటే వీ డోంట్ నో, ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి తర్వాత పర్సంటేజ్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అండ్ ద వాల్యూ 80.
దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ 20 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ పర్ 100 అంటే ఇక్కడ మనం వాట్ ఈజ్ కాల్ పర్సెంటేజ్ని రిమూవ్ చేస్తే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ దెన్ యూ విల్ గెట్ 80. సో వాట్ హ్యాపెన్ 0 గెట్ క్యాన్సిల్ అండ్ ఇది ఎందుకు టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది దెన్ విల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 25. రైట్, ఎప్పుడన్నా మనకు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇలా సాల్వ్ చేయాలి. పర్సంటేజ్లో చాలా మోడల్స్ ఉంటాయి అండ్ పర్సంటేజ్లో కొన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని క్లియర్గా ఉంటే మనకి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ ఆ ఫార్ములాస్ అన్ని యూజ్ చేయకుండా వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. రైట్, డన్. ఇక్కడ చూడండి, a football team played 75 games and won 55 of them. What percent of the games did they lose? అంటే మనకేమన్నాడు, టోటల్ 75 గేమ్స్ ఆడాడట, అందులో 55 విన్ అయ్యాడంట. అంటే ఎన్ని లూజ్ అయినట్టు, మనకి 20 లూజ్ అయినట్టు. రైట్, సో ఆ 20 అనుకోండి, వాడు ఏమన్నాడంటే ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా పర్సంటేజ్ అనేసరికి మనం ఏం చేయాలంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని 100% అనుకుంటాం. ఈ ప్రాబ్లం ఏమొచ్చింది, టోటల్ ప్లేడ్ గేమ్స్ అన్ని 75. రైట్, ఆ 75 టోటల్ వాల్యూ జనరల్గా పర్సంటేజ్లో బేస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. బేస్ వాల్యూ అంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాని బేస్ వాల్యూ అంటాం. ఇక్కడ టోటల్ గేమ్స్ అనేది 75. రైట్, అప్పుడు ఏం చేస్తాం, ఆ టోటల్ వాల్యూని 100% అనుకుంటాం. అంటే 75 అనేది 100% అయితే కనుక వీళ్ళు ఎన్ని గెలిచారు, 55 గెలిచారు. రైట్, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే టోటల్ గేమ్స్ ఎన్ని ఆడాడు, 75 గేమ్స్ వాడాడు. ఎన్ని గెలిచాడు, అందులో 55 గేమ్స్ గెలిచాడు. ఎన్ని ఓడిపోయాడు, 20 గేమ్స్ ఓడిపోయాడు. దిస్ ఈజ్ టోటల్ గేమ్స్ అండ్ దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ లూజ్ ఆర్ ఫెయిల్. ఇప్పుడు వాడేమన్నాడంటే ఫెయిల్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. గాట్ ఇట్. మనకి పర్సంటేజ్ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ వీ కన్సిడర్ దిస్ 75 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే కనుక ఎన్ని ఓడిపోయాడు, 20 ఓడిపోయాడు. 20 ఈక్వల్ డైరెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్. వీ డోంట్ గో విత్ ద ఫార్ములాస్ అండ్ ఆల్. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గేమ్స్ అనేది 75 అని తెలుసు, అందులో వీడు 20 ఓడిపోయాడు అని తెలుసు. ఒకవేళ ఈ 75ని 100% అనుకుంటే కనుక 20 అనేది ఎంత పర్సెంట్, గో విత్ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఏంటి 100 × 20/75. ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇందులో 3 టైమ్స్ పోతుంది. దెన్ యూ విల్ గెట్ 80/3 ఆర్ వీ కెన్ గో విత్ ఎంత చేయొచ్చు, 80/3 అంటే 2 అంటే 6 అంటే 2 మిగులుతుంది. దెన్ యూ విల్ గెట్ 3 6 18 6.666 అలా వస్తుంది. దెన్ వీ విల్ గో విత్ 27%. ఫెయిల్ పర్సెంట్ ఎంత ఉంది ఆర్ లూజ్ పర్సెంట్ ఈజ్ 27. అదే విన్ అయిన పర్సెంటేజ్ ఎంత, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్, దెన్ యూ విల్ గెట్ ఎంత వస్తుంది, 73% విన్నింగ్ పర్సెంటేజ్ అండ్ లూజ్ పర్సెంటేజ్ అంట ఇట్ ఈస్ 27%. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సింది ఏంటంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి పర్సెంటేజెస్లో దేంతో కంపేర్ చేస్తున్నాం అని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తానంటే టోటల్ గేమ్స్ 75 గేమ్స్ ఆడారు, మనం ఏం చేస్తాం దట్ టోటల్ వాల్యూ ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే కనుక అందులో ఎన్ని ఓడిపోయినాయి అంటే 55 గెలిచారు అంటే ద రెస్ట్ ఆఫ్ ద 20 లూజ్ అయ్యారని అర్థం. సో 75లో 20 గేమ్స్ ఓడిపోయారు. If 75 equals to 100%, then this what is the value, 20 equals to how much percent? Take a cross multiplication. So 20 into 100/75, then you will get 26.666. Then the nearest value is 27. So in this case the answer is 27. Done. And A's income is 20% more than B's income. By how much percent is the income of B is less than that of A? చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇది మనకి చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్కమ్. బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్. సో మనం జనరల్గా ఏమనుకుంటామంటే 20% ఎక్కువ అన్నాడు కాబట్టి 20% తక్కువ అనుకుంటారమ్మా. ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ క్వశ్చన్ ఇన్ టూ పార్ట్స్ చేద్దాం అండ్ 2 స్టేట్మెంట్స్ చేద్దాం. ఏమంటాడు, ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఇస్ 20% మోర్ దాన్ దాట్ ఆఫ్ బీస్ ఇన్కమ్, అది ఫస్ట్ స్టేట్మెంట్ అనుకుంటే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, దెన్ బీస్ ఇన్కమ్ ఇస్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్. ఇది క్వశ్చన్ క్లియర్గా ఉందా? ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ కింద డివైడ్ చేద్దాం. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్కమ్.
మోర్ దాన్ అంటే ఇప్పుడు ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం 100% అనుకుంటాం కాబట్టి. గాట్ ఇట్. ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్లో ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్కమ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ వచ్చి బీతో కంపేర్ చేస్తున్నాడమ్మా, రైట్? ఏస్ ఇన్కమ్ వచ్చి బి ఇన్కమ్ తోటి కంపేర్ చేస్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఏంటి? బీస్ ఇన్కమ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్, రైట్? సెకండ్ స్టేట్మెంట్లో బి ఇన్కమ్ని ఏ ఇన్కమ్తో కంపేర్ చేస్తున్నాడు. అంటే కంపేర్ చేసి రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ దాట్. అది క్లియర్గా ఉండాలి. డన్. ఇప్పుడు ఏమి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్ చేద్దాం. ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్కమ్. అంటే దాన్ బీతో కంపేర్ చేస్తున్నాడు, రైట్? ఇక్కడ లెట్స్ గో ద అజంప్షన్. ఇప్పుడు మనం ఏమనుకుందాం, బీ శాలరీ వచ్చి విల్ కన్సిడర్ ఇట్ ఈస్ 100 రూపీస్ అనుకుందాం. ఎందుకు పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100కే తీసుకోవాలి? ఎందుకంటే పర్సంటేజ్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎవ్రీ వాల్యూ ఫర్ 100. అందుకని 100కి తీసుకున్నాం అనుకో, వచ్చేది డైరెక్ట్గా పర్సంటేజ్లో వచ్చేస్తుంది, రైట్? అందుకే ఎప్పుడు కూడా పర్సంటేజ్ అజంప్షన్లోకి వచ్చినప్పటికీ విల్ కన్సిడర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. అప్పుడు మనం ఏమనుకుందాం అంటే, ఇప్పుడు బీ శాలరీ 100 రూపీస్ అయ్యి ఉంటే కనుక, రైట్? ఇప్పుడు ఈ బీ శాలరీతో ఏది కంపేర్ చేస్తున్నాను? నౌ వాడు బీ శాలరీ 100 రూపీస్. ఈ 100 రూపీస్ మనం ఏమనుకుంటామంటే 100% అనుకుంటాం. ఎందుకంటే బీతో కంపేర్ చేస్తున్నాడు. దేంతో అయితే కంపేర్ చేస్తున్నాడో దాన్ని 100% అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి బీతో కంపేర్ చేస్తున్నాడు. బీ అజంప్షన్ ఏమనుకున్నాం? వీడి శాలరీ 100 రూపీస్, దీన్ని 100% అనుకున్నాం. దిస్ ఈస్ ద శాలరీ ఆఫ్ బీ శాలరీ. నౌ వీఆర్ ఫైండింగ్ ఏ శాలరీ. ఏ శాలరీ ఎంత ఫైండ్ అవుట్ చేస్తుంది? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ మనకేం తెలుసు? ఏ శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ బీ శాలరీ. బీ శాలరీ కన్నా వీడిది 20% ఎక్కువ ఉందంట. 20% ఎక్కువ ఉంది అంటే బీ శాలరీ ఎంత తెలుసు? 100 రూపీస్ అని తెలుసు. ఈ 100 రూపీస్లో 20% ఎంత? 20 రూపీస్. అవునా? ఎక్కువ ఉందంటే యూ హ్యావ్ టు యాడ్ ద వాల్యూ, దెన్ ఇట్ బికమ్స్ 120 రూపీస్. ఇప్పుడు మనకేం తెలిసింది? ఒకవేళ బీ శాలరీ 100 రూపీస్ అయ్యి ఉంటే కనుక ఏ శాలరీ ఎంత ఉంది? 120 రూపీస్ ఉంది. అదే బీ శాలరీ 1000 రూపీస్ అయితే కనుక ఇట్ బికమ్స్ 1200. కానీ మనం ఇక్కడ పర్సంటేజ్ అని అడిగితే 100 తీసుకోవడం ఇట్స్ వెరీ కంఫర్ట్. ఎందుకంటే వచ్చే వాల్యూ డైరెక్ట్గా పర్సంటేజ్లో వస్తుంది. నా మనకి ఏం తెలిసిందంటే బీ శాలరీ 100 రూపీస్ అయితే కనుక ఏ శాలరీ 120, 20% ఎక్కువ అన్నాడు. నవ్ యూ హ్యావ్ టు గో విత్ సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? బీ శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ శాలరీ. ఇక్కడ బీ శాలరీని ఏ తోటి కంపేర్ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? ఏ శాలరీ ఇప్పుడు 100% అనుకుంటాం. ఏ శాలరీ ఎంత మనకు తెలుసు? 120 అని తెలుసు. కాబట్టి దిస్ 120 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే బీ శాలరీ ఎంత? 100 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్? గాట్ ఇట్? ఇక్కడ క్లియర్గా ఉందా? ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ బీని ఏతో కంపేర్ చేస్తున్నాడు. ఏ వాల్యూ ఎంత ఉందని తెలుసు మనకి? 120 రూపీస్ అది శాలరీ అని తెలుసు. సో ఆ 120 ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఏ వాల్యూని 100% అనుకుంటాం, రైట్? ఇక్కడ 120 ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే బీ శాలరీ ఎంత అని తెలుసు మనకి? 100 రూపీస్ అని తెలుసు. దట్ 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్? నౌ టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ హియర్? 100 into 100 by 120. Then 0 get cancel. ఇది 5 times పోతుంది, ఇది 6 times పోతుంది. 100 by 6 into 5 అంటే 500 by 6 divided by 6 అనుకుంటే what happened here? 6 5 6 6 6 7 6 8 48 and 2 20 అంటే you will get 6 3s are 18 అంటే 2.33. అంటే బీ శాలరీ ఏతో కంపేర్ చేసుకుంటే 83.33% ఉంది. అవునా? వాడు ఏమడిగాడండి? ఎంత లెస్ అని అడిగాడము. సో దీన్ని 100లో తీసేస్తే యూ విల్ గెట్ హౌ మచ్ ఇట్ ఈస్? 16.67% ఇట్ ఈస్ లెస్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా దీనికి డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్ దాట్, ఆ ఫార్ములా చాలా ఇట్లు యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా యూ విల్ గెట్ అన్ ఆన్సర్. చూడండి ఇప్పుడు ఇది క్లియర్గా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం 2 స్టేట్మెంట్స్ కింద చేస్తే ఏ శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ బీ శాలరీ, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ అంటే దాన్ బీ శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ శాలరీ.
ఫస్ట్ విల్ గో విత్ ఫస్ట్ స్టేట్మెంట్ని క్లియర్ చేద్దాం. ఇక్కడ ఏ శాలరీని బీతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి లెట్ us assume the salary of B equals to 100 rupees so that 100 rupees is equals to 100% అయ్యి ఉంటే కనుక దెన్ ఏ శాలరీ ఏమన్నాడు, ఈ 100 రూపీస్ ఈ 100% 20% ఎక్కువ అన్నాడు. సో 100లో 20% అనేది 20 రూపీస్ ఎక్కువ కాబట్టి 100 + 20 దెన్ యుల్ గెట్ 120, దట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ శాలరీ 120 రూపీస్ వచ్చింది. నో ఏమన్నాడు, ఏ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 120 దాన్ బి శాలరీ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, మనకి 100 వచ్చిందమ్మా. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 120 అనుకుంటే బి శాలరీ ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ తక్కువ అన్నాడు. అప్పుడేం చేస్తాం, ఏ శాలరీ ఏదైతే ఉందో దీన్ని 100% అనుకుంటే కనుక బి శాలరీ ఎంత, 120 ఈజ్ ద శాలరీ ఆఫ్ ఏ. సో వీ కన్సిడర్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 100%, దెన్ 100 ఈక్వల్స్ ఎంత, 83.33%. ఎంత తక్కువ అన్నాడు కాబట్టి 100%లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 16.67%. ఇట్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ఏ. బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఏమన్నాడు, 16.67% తక్కువ అన్నాడు. అలా కాకుండా వీ హ్యావ్ అ డైరెక్ట్ ఫార్ములా ఫర్ దిస్. ఏమనుకున్నామంటే బీ క్లియర్ x/100 ± x × 100 ఇది ఫార్ములా. దేనికన్నా యూ హ్యావ్ టు గో విత్ దిస్. ఇది మనకు చాలా చోట్ల యూజ్ అవుతుంది, రిమెంబర్ దిస్. ఇక్కడ అన్ని కాన్స్టెంట్ వాల్యూ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్, దాంట్లో చేంజ్ చేయడానికి ఏముండదు. అండ్ ఇంకోటి ఏముందంటే 100 ఇది అనేది కూడా కాన్స్టెంట్. ద ఓన్లీ థింగ్ మనకు కావాల్సింది ఎక్కువ కావాలా తక్కువ కావాలన్నది ఈ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట, ఈ ± మీద ఆధారపడి ఉంటుంది. డన్. అండ్ యాప్టిట్యూడ్లో మనకి ఎప్పుడు కూడా వచ్చేది ఏముంటుందంటే రిక్వైర్డ్ వాల్యూ అండ్ సప్లైడ్ వాల్యూ అని 2 వాల్యూస్ ఉంటాయమ్మా యాప్టిట్యూడ్లో. సప్లైడ్ వాల్యూ అంటే ఏం తీసుకుంటామంటే మనం క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ తీసుకుంటాం, అంటే ఇట్స్ అ గివెన్ డేటా. జనరల్గా యాప్టిట్యూడ్లో రిక్వైర్డ్ వాల్యూ సప్లైడ్ వాల్యూ 2 ఉంటాయి, రైట్. సప్లైడ్ వాల్యూ అంటే గివెన్ డేటా, ఇచ్చిన వాల్యూ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ అన్నింటిలో కూడా సప్లైడ్ వాల్యూ ఆర్ గివెన్ డేటా అంటాం. అండ్ రిక్వైర్డ్ వాల్యూ అంటే ఏంటంటే మనకు కావాల్సింది ఆన్సర్. డన్. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఆన్సరు ఎక్కువ కావాలా తక్కువ కావాలన్నది తెలుస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుందాం. ఏమన్నాడు, ఏస్ వాల్యూ ఈజ్ 20% మోర్ దాన్ బీ వాల్యూ, దెన్ బీ వాల్యూ ఈజ్ హౌ మచ్ % లెస్, అంటే లెస్ దాన్ ఈ వాల్యూ అనేది తక్కువ కావాలి, అంతే కదా. ఎందుకంటే 20 కన్నా తక్కువ ఉండాలి డెఫినెట్గా. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్లో క్లారిటీ ఉంటే మనకి ఆన్సర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలనే విషయం తెలుస్తుందమ్మా. నౌ ఇక్కడ మన క్వశ్చన్ ఇందులో ఉన్నవన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూ, ఎక్స్ అనేది కాన్స్టెంట్, 100 అనేది కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది కింద మనకి ± ఉంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ ద వాల్యూ గ్రేటర్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అవుట్పుట్ ఇదంతా కామన్ కదా, x/100 ± x × 100 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ 20 కన్నా ఎక్కువ కావాలా లేదంటే ఈ 20 కన్నా తక్కువ కావాలి, ఇది తెలియాలి మనకు ఆన్సర్. ఒకవేళ 20 కన్నా తక్కువ కావాలి, ఎందుకంటే లెస్ అన్న విషయం క్వశ్చన్లో చెప్పేశాడు. ఎందుకంటే హౌ మచ్ % బీస్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఏ, అంటే తక్కువే కావాలి. ఆన్సర్ మనకు 20 కన్నా తక్కువే కావాలి. 20 కన్నా తక్కువే కావాలంటే ఏం చేయాలి? సో లుక్ హియర్, ఈ డినామినేటర్లో ఎక్స్ వాల్యూ ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకో, వెన్ ద డినామినేటర్ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్, ఇక్కడ డినామినేటర్ వాల్యూలో ఇంక్రీజ్ అయితే వచ్చే ఆ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇఫ్ మనం ఏం తీసుకుందామంటే 2/5 × 100 ఆర్ విల్ గో విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇంకా 2/100 అదర్వైజ్ విల్ గో విత్ 50/100 ± 50 × 100 ఇది తీసుకుందాము. వాట్ ఈస్ దట్? దిస్ 50 అనమాట. ఇప్పుడు అవుట్పుట్ రిక్వైర్డ్ ఆన్సర్ ఎక్కువ కావాలి, ద నెక్స్ట్ కేస్ ఏంటంటే తక్కువ కావాలి. ఇక్కడ ఆన్సర్ ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్, ఎందుకంటే 50 అనేది కాన్స్టెంట్, 100 అనేది కాన్స్టెంట్, 100 కాన్స్టెంట్, 50 కాన్స్టెంట్. ఈ వాల్యూ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ చేయాలి. మైనస్ చేయడం అంటే ఏమొస్తుంది మనకి 50/100 - 50 × 100. అప్పుడేమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఇక్కడ 100 వస్తుందమ్మా. అదే ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, 50/100 + 50 × 100 ఇదేమొస్తుంది 50/100 + 50 అంటే 150 × 100. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది, ఇది ఇందులో ఎంత అవుతుందంటే 33.33%. ఇది ఎగ్జాంపుల్.
ఇది రిక్వైర్డ్ వాల్యూ ఎక్కువ రావాలి అంటే డినామినేటర్లో ఏం తీసుకోవాలి మనం? సబ్ట్రాక్షన్, మైనస్ తీసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ వి రిక్వైర్డ్ ద ఆన్సర్ గ్రేటర్ వాల్యూ, ఎక్కువ కావాలి అంటే డినామినేటర్లో సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. ఆన్సర్ తక్కువ కావాలి అంటే డినామినేటర్లో ఎడిషన్ తీసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం అనుకోమా, ఇక్కడ మనకి 100 వస్తుంది, ఇక్కడ యాడ్ చేసాం అనుకో 33.33% వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి మనకి, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. అంటే ఎక్కడ ప్లస్ తీసుకోవాలి, ఎక్కడ మైనస్ తీసుకోవాలి. ఇఫ్ వి రిక్వైర్ ద ఆన్సర్ ఈజ్ బిగ్గర్ వాల్యూ, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద వాల్యూ ఇన్ ద డినామినేటర్. డినామినేటర్ వాల్యూని మైనస్ చేస్తే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డినామినేటర్ వాల్యూ తగ్గిస్తే వాట్ ఈస్ దట్ అవుట్కమ్ ఎక్కువ వస్తుంది. డినామినేటర్ వాల్యూ పెరిగే కొద్దీ వచ్చే వాల్యూ తగ్గిపోతుంది, ఆన్సర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సి ఇన్ దిస్ కేస్ మనకు డినామినేటర్ మైనస్ చేసాం, అప్పుడు ఏమొచ్చింది? అవుట్పుట్ 100 వచ్చింది. ఒకవేళ డినామినేటర్ యాడ్ చేస్తే కనుక ఏమొచ్చింది? 33.33 వచ్చింది. రైట్, ఇప్పుడు మనకేం చేయాలంటే ఈ వచ్చే 100 కావాలా, అంటే ఎక్కువ వాల్యూ కావాలా, తక్కువ వాల్యూ కావాలా, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్ చూస్తే తెలిసిపోద్ది. వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్కమ్, బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్. లెస్ దాన్ అంటే తక్కువే కావాలి, లెస్ అన్నాడు కాబట్టి తక్కువ కావాలని తెలిసిపోయింది. మనకి తక్కువ కావాలంటే ఏం చేయాలి? డినామినేటర్ వాల్యూ యాడ్ చేయాలి. కాబట్టి హియర్ ద కేస్ x ఈక్వల్స్ టు 20% అన్నాడు, అంతే కదా, 20%. దిస్ వీ కన్సిడర్ యాజ్ x. సో ఏ ఫార్ములా బేస్ అవ్వాలి? 100 x బై 100 ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ 100. ఇది ఫార్ములాలో మనకి వాల్యూ తక్కువ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం డినామినేటర్లో వాల్యూ పెంచాలి. పెంచాలంటే యాడ్ చేయాలి. ఏ ఫార్ములా తీసుకోవాలి? x బై 100 ప్లస్ x ఇంటూ 100, వేర్ x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 20% ఇచ్చాడు కాబట్టి 20 బై 100 ప్లస్ 20 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 బై 120 ఇంటూ 100. 20 బై 120 అంటే 1/6 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ 16.66 ఆర్ 16.666 ఇలా వస్తుంది. కాబట్టి వీ కన్సిడర్ 16.6667% డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అంటే మన కంపారిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 100 లేదంటే ఇది ఈక్వల్ చేయడానికన్నా ఈ ఫార్ములా వేసుకుంటే యూ విల్ గెట్ ద డైరెక్ట్ వాల్యూ. అది ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది క్లియర్గా ఉంటే కనుక, ఇఫ్ వి రిక్వైర్ ద ఆన్సర్ ఈజ్ లెస్, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ద డినామినేటర్. ఇఫ్ వి రిక్వైర్ ఆన్సర్ ఈజ్ మోర్, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇన్ ద డినామినేటర్. క్లియర్? డన్. ఇదే సేమ్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. See here, if John's salary is 50% below Rahul's salary, then how much percent is Rahul's salary above than the John's salary? Done. ఏమన్నాడు? జాన్ శాలరీ 50% తక్కువ ఉంది, సో వీడిది ఎంత ఎక్కువ ఉంటుంది? మోర్ అన్నాడు కాబట్టి మనకి ఎక్కువ వాల్యూ కావాలి. సో డినామినేటర్ వాల్యూ ఏం చేయాలి? మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ ఇంటూ 100 ఈ ఫార్ములా బేస్ చేసుకుంటాం. ఎందుకంటే వచ్చే వాల్యూ ఎక్కువ రావాలి కాబట్టి. వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 50 అన్నాడు కాబట్టి 50 బై 100 మైనస్ 50 ఇంటూ 100. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 50 బై 50 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 100%. అంటే ఇప్పుడు ఇఫ్ జాన్ శాలరీ 50% బిలో తక్కువ అయింటే కనుక రాహుల్ శాలరీ ఈజ్ 100% మోర్ దాన్ జాన్ శాలరీ, 100% ఎక్కువ ఉంటుంది. ఇది క్లియర్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ ఫార్ములా మనకి చాలా వాట్ ఇట్ ఇస్ కాల్డ్ పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాము. ఇది 100 ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎలా తీసుకోవాలంటే బీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. మన రిక్వైర్డ్ వాల్యూ ఎక్కువ కావాలి, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. రిక్వైర్డ్ వాల్యూ తక్కువ కావాలి, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ద వాల్యూస్. గాట్ ఇట్? సో ఇంకా ఎలా ఉంటుందంటే see here. నెక్స్ట్ 30% of a number when subtracted from 91 gives the number itself. Find the number. Question ఏమన్నాడు? 30% of a number when subtracted from 91. Next question. Question ఏంటిది? Look here. 30% of a number when subtracted from 91, right, gives the number itself. Find the number. ఆ నెంబర్ ఏంటి అంటే ఒక నెంబర్లో 30% తీసుకుని 91లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుందంట. అయితే వాట్ ఈస్ దట్ నెంబర్ అని తీసుకుంటాము. ఒకవేళ మనకి కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లోంచి 30% ఏదో ఒకటి తీసుకుని
రైట్. ఆ 30% 91లో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వాల్యూ వచ్చిందో లేదో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ వాడి ఆప్షన్స్ ఏమన్నాడు, ఇక్కడ 60 ఉంది, 70 ఉంది, 80 ఉంది, 90 ఉంది. ఇందులో ఈ ఒకవేళ 30% అంటే ఆన్సర్ 60 అనుకుందాం. వాడేమన్నాడు 91లో నుంచి ఈ 60లోంచి 30% అంటే ఏం చేస్తాం, వాట్ ఇస్ ద వాల్యూ, 10% అంటే 6, 30% అంటే 6 3s are 18. ఇది సబ్ట్రాక్ట్ చేసాం అనుకో 60 రావాలి, వస్తుందా, రావట్లేదు, డన్, అయితే ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. లేదంటే వీల్ కన్సిడర్ 70లో 30% ఎంత, 7 3s ఎంత మనకి 21, సబ్ట్రాక్ట్ చేస్తే 70 వచ్చిందమ్మ, అంటే ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఆన్సర్. వీల్ చెక్ విత్ 80 ఆల్సో. 91 మైనస్ 30% ఆఫ్ 80 అంటే 10% అంటే 8, 30% అంటే 8 3s 24, అంటే మనకి 70 కన్నా ఖచ్చితంగా తక్కువ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. సో ద ఆన్సర్ ఈజ్ 70. ఇఫ్ యూ క్లియర్, మనకి పర్సంటేజెస్ క్లియర్గా ఉంటే ఇలా సాల్వ్ చేసేస్తాం. లేదంటే మాన్యువల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే వాట్ ద థింగ్ 30% ఆఫ్ ఎ నెంబర్, లెట్ us కన్సిడర్ ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లో 30% ఆఫ్ ఎక్స్ అంటే 30% ఆఫ్ ఎక్స్, రైట్. వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 91 మైనస్ ఇది 30% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఎక్స్ వస్తుందట. దిస్ ఇస్ ద ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 91 మైనస్ 30% ఆఫ్ ఎక్స్ అంటే 30% అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 91 మైనస్ ఇది ఎలా క్యాన్సిల్ అవుతే 3x బై 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎల్సిఎం తీసేస్తే ఏమొస్తుంది మనకి, 910 మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 10x, అంతేనా, డన్. 910 ఈజ్ ఈక్వల్స్ టు 13x, ఎందుకంటే -3 అటు వెళ్తే +3 అవుతుంది. సో 13x వచ్చింది. సో 13 యుల్ గెట్ 13 7s అంటే 70, 7 3s 21, సో యుల్ గెట్ 70. దేర్ ఫోర్ x ఈక్వల్స్ టు 70. ఈక్వేషన్ ఫామ్ అంటే బై యూజింగ్ పెన్ అండ్ పేపర్ అంటే ఈక్వేషన్ ఇలా అయ్యేసి సాల్వ్ చేస్తాం. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఆన్సర్ మనకి ఏముంది 60, ఆప్షన్ ఏ 60, ఆప్షన్ ఏ 70, 80, 90 ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ 60 అనుకున్నాం అనుకోండి, వాడేమన్నాడు ఈ 60లో 30%ని 91లో తీసేస్తే 60 రావాలి అన్నాడు. 60లో 30% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 10% అంటే 6 అండ్ 30% అంటే 6 3s are 18. 91 minus 18 you are not getting 60 రావట్లేదు. సో ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. దెన్ యూ హ్యావ్ టు గో విత్ నెక్స్ట్ ఆప్షన్ 70 అనుకుందాం. ఆ నెంబర్ 70 అంటే 70లో 30%ని 91లోంచి తీసేస్తే మళ్ళీ 70 రావాలి, రైట్. అంటే 10% ఎంత 7, 30% అంటే 7 3s are 21, 91 minus 21 you will get 70 వచ్చింది. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. అలా కన్సిడర్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ బెటర్ యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే, సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ మెథడ్లో సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుందో ఆ మెథడ్ని అప్రోచ్ అవుతాము. అంటే ఇది ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే ఈజీగా అవుతుందని మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే తెలుస్తుంది. అంటే ఇలా ఈ సింపుల్ ఈక్వేషన్ చేసుకుని సాల్వ్ చేద్దామా, లేదంటే సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేద్దామా, లేదంటే ఫార్ములా వేసేద్దామా, దేనికి ఈజీగా వస్తుందని తెలియాలి అంటే కనుక ప్రాక్టీస్ చేయాలమ్మా. క్వశ్చన్ చదివిన వెంటనే మనకి ఐడియా వచ్చేస్తుంది, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే ఇది సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది, లేదంటే ఇది ఈ క్వశ్చన్ వేసుకుని సింప్లిఫై చేస్తే ఈజీగా వస్తుంది అన్నది తెలుస్తుంది, రైట్. డన్. ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు, విల్ గో విత్ దిస్, వెయిట్ జస్ట్ ఎ మినిట్. 30%. Done. The population of a city is 1,76,400. If it increases at the rate of 10% per annum, what will be its population after 2 years? ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ పర్సంటేజెస్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో యూస్ చేసే ఫార్ములా యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. సమ్ p ఇంటూ 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అండ్ r ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, అండ్ 10% ఇచ్చాడు, అండ్ టైం ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు, ఆఫ్టర్ 2 years అన్నాడు. సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా. కానీ ఫార్ములా యూజ్ చేయకుండా చేయాలి అంటే పర్సంటేజెస్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజెస్ ఈజీగా ఉంటాయి కనుక ఫార్ములా యూజ్ చేయకుండా సింపుల్గా చేసేయచ్చు. నౌ ఇక్కడ క్వశ్చన్ ఏమనంటే ఇనీషియల్గా కొంత పాపులేషన్ ఉంది. వాట్ ఈస్ ద పాపులేషన్, 1,76,400. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పాపులేషన్ ఉంది, 76 ఇది 76,400. ఇఫ్ వి కన్సిడర్ 2017లో సిటీ ఏలో ఎంత పాపులేషన్ ఉంది అనుకున్నాం,
వాడేమన్నాడంటే ఎవ్రీ ఇయర్ వాడి 10% పెరుగుతుంది అన్నాడు. అలా అయితే 2018, 2019 ఇది 19లో ఎంత ఉంటారు అని అడిగాడు. అంతేనా? Is it clear? Question is clear? So if you want to go with the formula, A is equals to P into 1 plus R by 100 whole to the power of n, where P is the initial value, that is 1,76,400, and P is equals to 1,76,400 and R is equals to rate of interest అంటారు. Rate of interest ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 10% it is increases, and n is equals to time factor, here it given 2 years. ఇది ఇచ్చాడు. దీంట్లో అప్లై చేసి ఫార్ములా చేసి సింప్లిఫికేషన్ వస్తుంది. వాట్ విల్ గెట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి 1,76,400 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. అలా కాకుండా ఈజీగా చేయాలి అంటే మనం ఎలా చేయొచ్చమ్మా? ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? విల్ కన్సిడర్ 2017లో పాపులేషన్ ఎంత ఉంది? 1,76,400 ఉంది. 10% ఆఫ్ ఇది 100% అనుకుంటే కనుక ఇందులో 10% అంటే జస్ట్ 0 రిమూవ్ చేస్తాం. దెన్ వాట్ విల్ గెట్ 17,640. అంటే 2018లో 10% పెరిగారు కాబట్టి ఎంత ఉంటారంటే యాడ్ చేద్దాం. పెరిగారు కాబట్టి యాడ్ చేస్తాం. అదే తగ్గారు అంటే కనుక సబ్ట్రాక్ట్ చేస్తాం. దాని విల్ గెట్ 0, 4, 10, 1, 7 2 14, 1, 7 విల్ గెట్ 9 and 1. దట్ మీన్ 1,94,040 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు? 2018లో. మనకి ఎప్పుడు కావాలి? 2019 కావాలి. మళ్ళీ ఇందులో 10% పెరిగేటట. 10% జస్ట్ రిమూవ్ ద 0, దెన్ వాట్ విల్ గెట్ 19,404. పెరిగారంటే ఏం చేయాలి? యాడ్ చేస్తాం, అంతే కదా. యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 4, 4, 4 and this one 9 plus 4 and 13, 1, 10, 11, 1 and 2. Then you will get 2,13,444 is the value. అంటే ఎడిషన్ అంటే ఇక్కడ మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా తెలియాలో, ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. అక్కడ మనకి ఇఫ్ ఇట్ ఈస్ గో విత్ 20%, 30% ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఇంప్లిమెంటేషన్ కొంచెం కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years, 4 years అన్నాడు అనుకో, అప్పుడు ఏమొస్తుంది? పవర్ 3 లేదంటే పవర్ 4 వస్తుంది. క్యాలిక్యులేషన్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. దానికన్నా ఏం చేద్దామంటే 10% పెరిగాడు కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంక్రీజెస్, ఎంత పెరిగిందో చూసుకుని దాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేస్తాం అనుకో, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 10% క్యాలిక్యులేట్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ ఆ డెసిమల్ ప్లేట్ ఒక పాయింట్ ముందు జరుపుతాం అంతే. నౌ ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు? 1,76,400 అనేది 2017లో ఉంటే కనుక 2018లో ఈ 1,76,400లో 10% పెరిగింది. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 17,640 పెరిగారు కాబట్టి ఆ 17,640ని ఇనీషియల్గా ఉన్న పాపులేషన్కి యాడ్ చేస్తే మనకి 2018లో ఎంత వచ్చేస్తారంటే 1,76,400 ప్లస్ 17,640, దెన్ విల్ గెట్ 1,94,040 వచ్చింది. 2018 స్టార్టింగ్లో అంతమంది ఉన్నారు. మళ్ళీ ఏమన్నాడు? అందులో 10% పెరిగారట. అందులో 10% అంటే వాట్ విల్ గెట్ 19,404 పెరిగారు. ఆ పెరిగిన దానికి యాడ్ చేసాం అనుకో, ఎంత వస్తుంది? 2,13,444 ఇస్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 3 years అన్నాడు, మళ్ళీ ఇందులో 10% పెరుగుతారు. 10% అంటే ఏమొస్తుంది మనకి? 2,1,3,4 అండ్ వాట్ విల్ గెట్ 4 ఇంకో 4 ఉంటుంది కదా, 4.4. ఇది దీనికి యాడ్ చేసేస్తామంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియాలి మనకి. ఇది తెలిస్తే ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాడకల్లా 3 years, 4 years అన్నప్పుడు ఆ కాంప్లికేషన్ క్యాలిక్యులేటర్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కనుక మాన్యువల్గా చేయాలి. మాన్యువల్గా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ పెరిగిపోతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. సో బెటర్ గో ఇన్ దిస్ వే. ఇదే బెస్ట్ వే. గాట్ ఇట్? డన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ దిస్? డన్. సమ్ ఆఫ్ 15% ఆఫ్ పాజిటివ్ నెంబర్. డన్. చూడండి, if the price of a commodity is increases by 20%, then decreases in consumption so as not to increases the expenditure. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి క్వశ్చన్ అర్థం అవ్వాలి. ఇక్కడ ప్రైస్ ఏంటి, కమోడిటీ ఏంటి, ఇంక్రీజ్ ఏంటి, కన్జంప్షన్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఒక విల్ గో విత్ కస్టమర్ అన్నాడు. వాడు ఏం చేస్తాడంటే 100 రూపీస్ పట్టుకుని షాప్కి వెళ్తాడేమో.
షాప్కి వెళ్ళి పెన్ కొందాం అనుకున్నాడు. పెన్ కాస్ట్ ఎంత? 10 pence. టోటల్ వాడి దగ్గర 100 రూపీస్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ పెన్ కాస్ట్ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. సో వీడు 100 రూపీస్ పెట్టి ఎన్ని పెన్స్ కొంటాడంటే 10 pence కొంటాడు. అవునా? ఇది క్వాంటిటీ. గాట్ ఇట్? వీడు 100 రూపీస్ తీసుకుని షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్తే వాడు ఒక్కొక్క పెన్ కాస్ట్ 10 రూపీస్ ఉంది. అప్పుడు ఈ 100 రూపీస్ మొత్తానికి వాడికి ఎన్ని పెన్స్ వస్తాయి? 10 pence వస్తాయి. ఎందుకంటే 10 into 10 you'll get 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద అమౌంట్ విచ్ ఈస్ ద గై. అది వాడి దగ్గర ఉన్న అమౌంట్కి సరిపోయింది. రైట్. ఇప్పుడు ఏమైందంటే ఆ 10 పెన్ కాస్ట్కి వాడు ఏం చేశాడంటే 20 రూపీస్ చేశాడు. ఇక్కడ చూడండి, ఈ పెన్ కాస్ట్ ఒకటి 20 రూపీస్ చేశాడు. వాడు ఒకవేళ మళ్ళీ అదే సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అంటే 10 pence కొనాలంటే వాడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 200 ఇన్వెస్ట్ చేయాలి. సేమ్ 10 pence కావాలంటే, క్వాంటిటీ 10 కావాలంటే కనుక వాడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? 200 రూపీస్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ మనకేమన్నాడు? వాడు ఎక్స్పెండిచర్, వాడు ఎంత ఖర్చు పెట్టగలడు అంటే ఫస్ట్ 100 రూపీస్ తీసుకున్నాడు, షాప్కి వెళ్ళాడు, ఒక్కొక్క పెన్ను 10 రూపీస్ 10 pence కొన్నాడు. ద ఎక్స్పెండిచర్ ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? 100 రూపీసే. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడంటే వాడు ఖర్చు పెట్టే అమౌంట్లో తేడా రాకూడదు. అంటే వాడు ఫస్ట్ ఇనీషియల్గా 100 రూపీస్ పెట్టుకెళ్ళాడు అండ్ ఫైనల్గా కూడా వాడు 100 రూపీసే పట్టుకెళ్తాడు. పట్టుకెళ్తే మనకి ఒక్కొక్క పెన్ను 20 రూపీస్ కాబట్టి ఇప్పుడు ఏమొస్తాయి? మనకి 5 pence వస్తాయి. అదే 100 రూపీస్కి ఒక్కొక్కటి 20 రూపీస్ అనుకుంటే ఎన్ని పెన్స్ వస్తాయి? 5 pence వస్తాయి. అంటే ఇక్కడ 10 నుంచి 5కి వచ్చేసింది అమ్మేది. అంటే తగ్గింది. ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని అడుగుతాడు. లేదంటే ఇప్పుడు పెన్ కాస్ట్ తగ్గింది. ఇక్కడ కాస్ట్ 5 రూపీసే, 100 రూపీస్ పట్టుకెళ్ళాడు, కాస్ట్ 5 రూపీసే. ఎన్ని పెన్స్ వస్తాయి? 20 pence వస్తాయి. ఇప్పుడు క్వాంటిటీ 20 వస్తుంది. అంటే పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే వాడు ఖర్చు పెట్టే అమౌంట్, కన్జంప్షన్ అంటే వాడు యూజ్ చేసేది. ఇనీషియల్గా ఏముంది? ఇక్కడ తీసుకుంటే 10%, 10 రూపీస్ 10 pence కొన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్. ఇక్కడ 5 pence కొన్నాడు. ఇది కన్జంప్షన్ అనమాట. ఇప్పుడు వాడేమన్నాడంటే బీ క్లియర్ విత్ ద క్వశ్చన్లో ఏంటి? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ ఇంక్రీజెస్ బై 20%, అంటే ప్రైస్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా కన్జంప్షన్ వాడకం తగ్గాలి. ఎందుకంటే అమౌంట్లో చేంజ్ కాదు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది దేనికి ఈక్వల్గా ఉందంటే ఇందాక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఇఫ్ ఏ ఇన్కమ్ ఇస్ 20% మోర్ దాన్ బేస్ ఇన్కమ్, అదే దానికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. నా దగ్గర 100 రూపీస్ పెట్టుకుని షాప్కి వెళ్ళాను, అది 20% పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనకేమవుద్ది? వాడకం తగ్గాలి. గాట్ ఇట్? ఎంత పర్సెంటేజ్ ఇనీషియల్తో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి అని అడిగాడు. ద సేమ్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? ఎక్స్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100. ఇప్పుడు మనకి వాల్యూ పెరిగింది కాబట్టి కన్జంప్షన్ తగ్గాలి. అంటే రిక్వైర్డ్ వాల్యూ అవుట్పుట్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనం ఇక్కడ డినామినేటర్ వాల్యూ పెంచాలి. పెంచాలి అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ప్లస్, రైట్? యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటంటే వాడు ఇచ్చిన 20% అనమాట. వాడేమన్నాడు? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్ బై 20%, ఆ పర్సెంటేజ్ని ఎక్స్ వాల్యూ అనుకుంటాం ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్స్ టు 20% కాబట్టి 20/100 ప్లస్ 20 ఇంటూ 100. ఎందుకు ప్లస్ తీసుకున్నామంటే మనకి రిక్వైర్డ్ వాల్యూ తగ్గాలి కాబట్టి డినామినేటర్ వాల్యూ పెంచాం. దెన్ వాట్ విల్ గెట్? 20/120 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 100. 1/6 ఇంటూ 100, ద వాల్యూ ఈజ్ 16.67%. ఎంత తగ్గించాలి? టోటల్ వాడకంలో వాడు 16.67% తగ్గిస్తే కనుక ఆ ఎక్స్పెండిచర్ పెరగకుండా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. ఇజ్ ఇట్ క్లియర్? ఇదే ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే ఏం చేద్దాం? వాడేమన్నాడు? ద సేమ్ ప్రాబ్లం ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ ఇంక్రీజెస్ అన్నాడు ఇక్కడ, రైట్? ఇక్కడ పెరిగింది, మనం ఏం చేద్దాం? డిక్రీజ్ తీసుకుందాం. ద సేమ్ ప్రాబ్లం వాడేమన్నాడు? ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ 20% ఇఫ్ ఇట్ డిక్రీజెస్, అంటే ఇప్పుడు కాస్ట్ తగ్గింది కాబట్టి వాడకం పెరగచ్చు, అంతేనా? ద సేమ్ ఎగ్జాంపుల్ విల్ కన్సిడర్ విత్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్? ఒకడు 100 రూపీస్ తీసుకుని షాప్కి వెళ్ళాడు. యాక్చువల్లీ ద పెన్ కాస్ట్ ఇస్ 10 రూపీస్, సో హీ యూస్ టు బై ఓన్లీ 10 pence. ఇప్పుడు నేను అదే 100 రూపీస్ తీసుకుని మళ్ళీ సేమ్ షాప్కి వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ పెన్ కాస్ట్ తగ్గింది 5 రూపీసే అన్నాడు.
5 రూపీస్ అంటే మనకి ఏమొస్తుంది ఇప్పుడు 20 pence వస్తాయి. గాట్ ఇట్. అప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే వీడికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఆర్ లేదంటే ఎన్ని వాడుకో ఎంత ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అన్నది క్వశ్చన్ అనమాట. సో గో విత్ ద సేమ్ ఫార్ములా, x/100 ± x ఇంటూ 100. ఇక్కడ వాడకం పెరగాలి కాబట్టి యూ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ డినామినేటర్ వాల్యూ, ఈ వాల్యూని తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది, x/100 - x ఇంటూ 100 వేర్ x = 20 కాబట్టి 20/100 - 20 అంటే 80 ఇంటూ 100. సో ఇది ఇందులో 4 times పోతుంది, ఇందులో 25 times పోతుంది కాబట్టి ద కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. కానీ అంటే ఎక్కడ పెరగాలి ఎక్కడ తగ్గించాలి. డన్. నెక్స్ట్ the next problem will go with this. Chalo. The next problem, the ratio of salaries of x and y is 9:8. By what percentage is x salary is greater than that of y salary? ఇది కూడా సేమ్ అంతేనమ్మా. అంటే ఇద్దరు ఉన్నారు, ఏ అండ్ బి. ఏ శాలరీ 9 ఉంటే బి శాలరీ ఎక్స్ అండ్ వై, ఎక్స్ శాలరీ 9 ఉంటే కనుక వై శాలరీ ఎంత ఉంది, 8 ఉంది. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ఎక్స్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వై శాలరీ? వై శాలరీతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ శాలరీ ఎంత ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఎక్స్ వై ఇద్దరు ఉన్నారు, ఎక్స్ శాలరీ ఎంత 9 అయితే వై శాలరీ 8, అంతే కదా. నౌ బై వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వై అంటే వై తోటి కంపేర్ చేస్తే ఎక్స్ శాలరీ ఎంత ఎక్కువగా ఉంది అనడం. దేనితో కంపేర్ చేస్తున్నాం మనం, వైతో కంపేర్ చేస్తున్నాం. వైతో కంపేర్ చేస్తున్నప్పుడు వీ కన్సిడర్ ద శాలరీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100%, అంతేనా. సో వై ఎంత, ఇఫ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే కనుక 9 అనేది ఎంత ఎక్కువ అని అడిగాడు. సో టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్, వాట్ విల్ గెట్ 900/8. గో విత్ డివిజన్, డివైడ్ చేసామనుకో, ఇది 8తో డివైడ్ చేస్తే వాట్ విల్ గెట్ 1 × 8 and 1 10. మళ్ళీ ఇది 1 time పోతుంది, దెన్ యూ విల్ గెట్ 8, యూ విల్ గెట్ 2 times. 2 times 0 అంటే 8 2 × 16, 16 అంటే 4 ఉంటుంది, ఇది 16, దెన్ యూ విల్ గెట్ 4. ఇఫ్ యూ కీప్ అ పాయింట్ హియర్ దెన్ 5. గాట్ ఇట్. అంటే 8 ఇఫ్ యూ కన్సిడర్ 8 ఈజ్ ఈక్వల్ టు 100 అయితే 9 ఎంత 112.5. ఈ 100 కన్నా ఇది ఎంత ఎక్కువగా ఉంది అంటే ద వాల్యూ ఈజ్ 12.5%. ఇట్ ఈస్ గ్రేటర్ వెన్ కంపేర్డ్ విత్ వై. ఎక్స్ శాలరీ వైతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, 12.5%. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్. ఇక్కడ మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే దేంతో కంపేర్ చేస్తున్నాడు అన్నది తెలియాలి. దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఇక్కడ ఎక్స్ శాలరీని వైతో కంపేర్ చేస్తున్నాడు. ఆల్రెడీ వీ నో దట్ ద శాలరీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 8 అనుకుందాం. 8తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ 8 100% అయితే 9 ఎంత 112.5%, రైట్. ఎంత ఎక్కువగా ఉంది అన్నాడు. ఎంత ఎక్కువగా ఉందంటే ఇది 100% కాబట్టి దాంట్లో తీసేస్తే యూ విల్ గెట్ 12.5%. ఇట్ ఈస్ మోర్, రైట్. ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేంతో కంపేర్ చేస్తున్నాడు ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. పర్సెంటేజ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాము. పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ చేయడం మనకు క్లియర్గా వస్తే కనుక యాప్టిట్యూడ్లో చాలా వరకు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. డన్, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ప్రాక్టీస్ చేయండి. పర్సెంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యాప్టిట్యూడ్. ఎందుకంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నిట్లో వస్తుంది పర్సెంటేజ్. పర్సెంటేజెస్ ఒకటి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఒకటి, ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఎప్పుడైనా మన బేసిక్స్ క్లియర్గా ఉంటే ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. డన్. సో ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక పోస్ట్ చేయండి. డన్. టేక్ కేర్.